అందరికీ సాయిరామ్. సాయి లీలల్లో సాయి యొక్క అద్భుతమైనటువంటి లీలల కోసం మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. శ్రీకాకుళంలో నివసిస్తున్నటువంటి శ్రీదేవి అనేటువంటి ఆమెకు బాబా ఏ విధంగా తనకి నడుము నొప్పి నుండి ఉపశమనం కలిగించారో ఆ విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. 15 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాని స్మరిస్తూ ధ్యానం చేస్తున్నటువంటి ఆమెకి హఠాత్తుగా L4, L5 డిస్క్ ప్రాబ్లం వల్ల నడవలేని స్థితిలో ఉండిపోవడమే కాకుండా మంచానికి అతుక్కుపోయింది. ఎన్నో ఏళ్ల నుండి బాబాని నమ్మి తన జీవనం గడుపుతున్నటువంటి ఆమెకు ఈ విధంగా జరగడం వల్ల ఎంతో వేదనకు గురయ్యింది. బాబా, నేను ఇంతలాగా నమ్మి పూజ చేస్తే నువ్వు నాకు ఇచ్చినటువంటి ఫలితం ఇదేనా? నేను ఇలా జీవితకాలం ఇలా మంచానికి అదుక్కొని ఉండవలసిందేనా? నాకు దీని నుండి విముక్తి లేదా అని ఎంతగానో ప్రాధేయపడింది. ఇలా దాదాపు 2 నెలలు అయిపోయింది. అయినా సరే బాబా ఎటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించలేదు. ఇక తన తట్టుకోలేక మరణమే శరణం అనుకున్నటువంటి ఆమెకు, ఎందుకంటే బాబాని ఇంతలా నమ్మిన తర్వాత కూడా తన్ని కాపాడలేదన్నటువంటి వేదనతో మరణమే శరణం అనుకున్నది. ఈ విధంగా ఆలోచన ఎప్పుడైతే తనలోకి వచ్చిందో ఇక బాబా తన లీలని కూడా చూపించాడు. ఒకనాడు తను ఏడుస్తూ పడుకొనున్నటువంటి తరుణంలో బాబా తన వద్దకు వచ్చి నిద్రలోనే వివిధ రకాలైనటువంటి చికిత్సలను చేయడము తను గమనించింది. కాళ్ళు పట్టి లాగడము, వెన్నుపూస దగ్గర నొక్కడము, ఈ విధమైనటువంటి అనుభవాన్ని తను చూసింది. తద్వారా నెమ్మదిగా వెన్నుపూసలో ఉన్నటువంటి సమస్య నివారణ కలిగించింది. ఇలా ఒక్కరోజు కాదు, బాబా దాదాపు 11 రోజుల పాటు ఈ విధమైనటువంటి నిద్రలోన చికిత్స చేసేవారు. అలా 11 రోజులు అయినటువంటి తర్వాత నెమ్మదిగా మంచానికి అదుక్కుపోయినటువంటి ఆమె ఇక నడవడం మొదలుపెట్టింది. ఎటువంటి వైద్యం పనికి రాకపోయినా బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి వైద్యం ద్వారా తనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభించింది అని నాకు చెప్పడం ద్వారా నేను ఆశ్చర్యపోయాను. నిజంగా బాబా ఇటువంటి లీలలు కూడా చేస్తూ ఉన్నాడా అని. ఈ విధంగా ఆమె బాబా ఒక లీలలు తెలియపరుస్తూ తనకి వెన్నుపూస సమస్య నుండి నివారణ కలిగించాడని, ఎన్నో సంవత్సరాల నుండి బాబాని స్మరించడం వల్ల తనకి ఇటువంటి ఫలితం కలిగింది అని నాతో చెప్పుకున్నది. ఈ లీల మీ అందరికీ తెలియజేయాలన్నటువంటి సంకల్పంతో మీ అందరికీ నేను తెలియపరిచాను. మళ్ళీ రాబోతున్నటువంటి సాయి లీలల్లో ఎన్నో అద్భుతమైనటువంటి లీలల కోసం, బాబా ఒక మహిమల కోసం మనం భక్తుల ద్వారా తెలుసుకుందాం. అందరికీ సాయిరాం.